ఓటు ఏదైతే ప్రతి ఒక్కరు వెళ్ళి వేసే ఓటు శాతాన్ని పెంచాలంటే మీరిచ్చే సూచన ఏంటి? అంటే కొన్ని కంట్రీస్ ఉన్నాయి సార్, 100% ఓటు వేయాలండి. వెయ్యాలి. వేయకపోతే వారికి ఉన్న ప్రివిలేజెస్ అన్నీ పోతాయండి. కొన్ని కంట్రీస్ ఉన్నాయి, నాకు తెలుసు ఆస్ట్రేలియా ఒకటి ఉంది, అలా 100% ఓటు వేసి తీరాలి. అలాగే ఇండియాలో కూడా 100% ఓటు వేసి తీరాలని అనుకుంటే మీరు డెఫినెట్గా చాలా మార్పులు వచ్చేస్తాయండి. అది మీరు ఓటు వేయకపోతే మీ ప్రివిలేజెస్ అన్నీ పోతాయంటే డెఫినెట్గా మార్పు వచ్చేస్తుంది ఖచ్చితంగా. ఇప్పుడు ఓటు వెళ్ళి మనం ఎలాగా అడుగుతున్నాం, చాలామంది ఎవరికేసినా ఒకటే వేయటం మానేసి వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళ దగ్గర. వాళ్ళందరూ న్యూట్రల్ క్యాండిడేట్స్ అండి. నేను ఒక లెక్క చెప్తాను మీకు. 80% ఓట్లు పడుతున్నాయి మనకి, అవునండి. కొన్ని నియోజకవర్గాలు ప్రతి ఆల్మోస్ట్ ఇప్పుడు పడుతున్నాయండి. అంటే 20% వేయట్లేదు. ఒక 5% తీసేయండి, దాంట్లో చనిపోయి ఉండొచ్చు, ఒంట్లో బాగుంటే రాలేకపోవచ్చు, మిస్లేనియస్ తీసేయండి. సో 15% ఓటు రావట్లేదు అసలు. వీళ్ళందరూ ఇంటలెక్చువల్ ఫెలోస్ అండి. ఇంటలెక్చువల్ ఫెలోస్ డెఫినెట్గా 100% డెఫినెట్లీ ఇంటలెక్చువల్. నాకు తీసేయండి, ఇంకో 5 తీసేయండి, 10 మంది హైలీ ఇంటలెక్చువల్. దే నో ఎవరికి ఓటు వేస్తే బాగుంటుందని వాళ్ళకి తెలుసు ఖచ్చితంగా. కానీ వెళ్ళటం లేదు, ఓటు వేయటం లేదు వాళ్ళు. అది చాలా పెద్ద తప్పు అంటాను నేను యాక్చువల్లీ. ది రీజన్ ఎందుకంటే మీరు లాస్ట్ ఒక 5-6 ఎలక్షన్స్ కనుక చూసినట్టయితే నెగ్గిన పార్టీకి ఓడిన పార్టీకి ఎక్కడ 2-3% కన్నా మీకు ఎక్కడ తేడా లేదు. ఒప్పుకుంటారా మీరు? అవునండి. అవునండి, 2-3% కన్నా ఎక్కువ తేడా లేదు. సో ఈ 10% కనుక వెళ్ళి ఓటేస్తే అది కరెక్ట్గా ఎవరికైతే వేయాలని అనుకుంటే మీకు ఎంత మార్పు వస్తుందంటే 15%. ఆ 10% వెళ్తే మీకు అర్థమైంది ఎంత మార్పు వస్తుంది. సో తప్పు వాళ్ళది కూడా తప్పే కదా. సో ఇంటలెక్చువల్స్ కూడా దీంట్లో పెద్ద తప్పు చేస్తున్నారు అంటాను నేను. వాళ్ళు పోనీ బై పోస్టల్ ఓటన్నా పంపించవచ్చు కదా. ఎందుకు వెళ్ళాలి ఓటేయాలి? అక్కడికి వెళ్ళి లైన్లో నిలబడాలి. లేకపోతే నేనేమో నాకు ఎక్కడికి వెళ్ళాలి, కొంతమందికి ఎక్కడ బూత్ ఉందో తెలియదు అని సిటీస్లో ఇది డిఫరెంట్ అండి. సో చాలామంది మానేస్తే చాలా దాని గురించి మానేస్తున్నారు. అప్పుడు వాళ్ళకి కనుక నిజంగా ఇది ఆ 10% మనం పూర్తిగా ఓటేయించుకోగలిగితే ఇటువంటి పరిస్థితి ఉండదు సార్. అది అసలు ఎలాంటి సిచ్యువేషన్ అప్పుడు ఉండదు. అప్పుడు ఏమవుతుందంటే మంచోడినే చూసి సెలెక్ట్ చేసుకోవడం కూడా మంచోడినే సెలెక్ట్ చేసుకుంటారు. 100% మంచోడిని సెలెక్ట్ చేసుకోవడం మొదలు పెడతారు. ఇప్పుడు ఎలాగైతే ఎవరికైతే పేరుందో, ఎవరైతే కొద్దిగా గట్టిగా దబాయిస్తారో వాళ్ళని ఎలా సెలెక్ట్ చేసుకుంటున్నారు, రేపు పొద్దున్న డెఫినెట్గా ఇతను మంచోడా, ప్రజల పేరు ఉందా, ఇతను మంచి అటువంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు రేపు. మీ మద్దతు చివరిగా మీ మద్దతు ఈసారి ఎవరికైనా ఇస్తున్నారా, లేదంటే నామినల్గా వెళ్ళి సామాన్యులాగా ఓటు వేస్తారా? నా మద్దతు అనేది నా పరిశ్రమ కదా సార్, అంటే నేను ఎందుకు చెప్పాలి, చెప్పకూడదు కదా. సో ఓట్ ఈజ్ ఆల్వేస్ ఏ సీక్రెట్, అది అంతేనా?